వెల్కమ్ బ్యాక్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. తుఫాను ప్రభావంతో సముద్రంలో తీవ్ర అలలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరాం తెలిపారు. ఈ నెల జూలై 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటలకు విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ నుంచి ఇండియా ఏపీ ఎంఎం V583 బోట్ లో మొత్తం 7 మంది మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లారు. అనంతరం సముద్రంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో వారు తిరిగి హార్బర్ కు రావాలని నిర్ణయించుకున్నారు. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తుఫాను కారణంగా తిరిగి వస్తున్నామని, మరో గంటలో అంటే మధ్యాహ్నం 3 గంటల కల్లా విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ కు చేరుకుంటామని సమాచారం ఇచ్చారు. అయితే సాయంత్రం 5 గంటలు దాటినా బోటు హార్బర్ కు చేరుకోలేదు. బోటులో ఉన్న మత్స్యకారుల వద్ద ఉన్న 6 మొబైల్ ఫోన్ల నంబర్లు కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉండడంతో వారితో ఎలాంటి సంబంధం లేకపోవడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కా గ్రామంకు చెందిన వారు కాగా, మరో ఒకరు విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్య పల్లెంకు చెందిన మత్స్యకారుడు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని షిప్పింగ్ హార్బర్ దగ్గర జలారిపేట జబ్బర్తోట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పడంతో పాటు జిల్లా కలెక్టర్, కోస్ట్ గార్డ్ అధికారులు, జిల్లా మత్స్యశాఖ అధికారులు, విశాఖ మైరైన్ పోలీసులకు సమాచారం అందించి తక్షణమే గాలింపు చర్యలు ప్రారంభించాలని కోరినట్లు వాసుపల్లి జానకిరాం తెలిపారు.